వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో కర్నూల్ బస్ యాక్సిడెంట్. కర్నూల్ బస్ యాక్సిడెంట్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో NH-44 పైన జరిగింది. ఇది అందరూ కూడా తెలిసిందే. అయితే ప్రయాణికుల్లో కేవలం ఏపీకి చెందిన వాళ్ళతో పాటు తెలంగాణ చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో 13 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అయితే అందులో ఇప్పటివరకు కొంతమంది ఆచూకీ తెలియలేదు. ప్రయాణికులు అసలుకి బ్రతికే ఉన్నారా, క్షతగాత్రులుగా ఉన్నారా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారా, లేదంటే వాళ్ళు మరణించారా, ఏం తేల్చలేని పరిస్థితిలో ఉంది. అసలుకి తెలంగాణ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు అనేది ఒక లిస్ట్ నా దగ్గర ఉందో చెప్తా. బస్సులో 13 మంది. కంప్లీట్ ఆ బస్ కెపాసిటీ వచ్చేసి 40 మంది. కంప్లీట్ 40 మంది కూడా ఫుల్ అయిపోయిన పరిస్థితి. అందులో డ్రైవర్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి 42 మందితో ఆ బస్సు బయలుదేరింది నిన్న 9:45కి. ఇందులో పండగ సందర్భంగా హాలిడేస్ ఉండడంతో కావచ్చు, ఇంకొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉండడంతో బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మెయిన్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సంబంధించిన దాత్రి మృతి చెందినట్టు ఇప్పటికే ప్రకటించారు. మరి మిగతా వాళ్ళు కొంతమంది హాస్పిటల్లో ఉన్నారంటారు. అయితే ఇప్పటి వరకు ఆ 13 మందిలో 6గురికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అందులో ముఖ్యంగా సంగారెడ్డి ఒక కొడుకు తల్లి ఇద్దరు కూడా బస్సులో ప్రయాణిస్తున్నారు. వీళ్ళు కూడా పండగ సందర్భంగా పటాన్ చెరువుకు సంబంధించిన ఆర్మీ క్వార్టర్స్ కాలనీ సంబంధించి ఒక పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు. వచ్చి నిన్న రాత్రి బస్సు ఎక్కి వెళ్ళిన తల్లి కొడుకుల ఆజుకి ఇప్పటి వరకు తెలియలేదు. బేబీ అందులో తల్లి పేరు ఇప్పటికే ప్రయాణికుల లిస్ట్ ప్రకటించినప్పుడు కూడా కిషోర్ బేబీ ఇద్దరు సంబంధించిన పేర్లు ఉన్నాయి. అండ్ వాళ్ళ వయసుతో పాటు ప్రకటించారు. బేబీ వచ్చేసి 64 ఇయర్స్ అండ్ కిషోర్ వచ్చి 41 సంవత్సరాలు. కానీ వీళ్ళ ఆచూకీ ఇప్పటి వరకు తేల్చలేదు. వాళ్ళు క్షతగాత్రులుగా మారినరా, హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుందా, లేదంటే ఎమర్జెన్సీలో ఉన్నారా, లేదు అసలు వాళ్ళు లేరు, అసలుకి ఏం జరుగుతుందో కూడా ఒక బంధువులు ఒక భయంగానే ఉన్నారు. ఎందుకంటే ఎవరికైనా భయం ఉంటుంది. సజీవ దహనమైన బస్సుల నుంచి ప్రయాణికులు బయటికి రావాలి అంటే అసలుకి అదొక ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని బయటకు వస్తారు అనే సామెత ఎట్లయితే ఉందో అది వాళ్ళు కళ్ళారా చూసినారు. ఇంకా చూసిన ప్రయాణికులు షాకింగ్లో ఉన్నారు. బ్రతికి బయటపడ్డ వాళ్ళు కూడా అసలు తమతో పాటు ఎంతమంది ప్రయాణికులు బ్రతికి బయటపడ్డారు అనే విషయం కూడా క్లారిటీగా చెప్పలేని సిచ్యువేషన్. అంటే అంత షాకింగ్లో ఉంది. అసలు ఇంత షాకింగ్ గురి కావడానికి ఆ బస్ ఫిట్నెస్ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? అది కూడా మనం మాట్లాడుకుందాం. అయితే బస్సు అక్కడ ఉండే బైక్ హిట్ కావడం, బస్సు కింద బైక్ వెళ్ళడంతో యాక్సిడెంట్ జరిగిందని ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. కానీ దీని రియాలిటీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇందులో తెలంగాణ వాసుల పరిస్థితి ఎట్లా ఉంది, ఎంతమంది ఉన్నారు అనేది. ఇందులో 7గురు కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్తో పాటు సంగారెడ్డితో పాటు ఖమ్మంకి చెందిన వాళ్ళు కూడా, రంగారెడ్డి జిల్లాకు చెందిన వాళ్ళు కూడా ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు. అందులో 7గురు మాత్రమే కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు. అండ్ దాంతోపాటు అందులో దాత్రి 27 ఇయర్స్ అమ్మాయి ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మన యాదాద్రి భువనగిరికి చెందిన అమ్మాయి ఉందో ఆ అమ్మాయి మాత్రం మృతి చెందినట్టు క్లారిటీ ఇచ్చారు. అంటే ఇక్కడ ప్రయాణిస్తున్న 13 మందిలో ఇప్పటి వరకు అఫీషియల్గా అక్కడ ఉండే గవర్నమెంట్ కావచ్చు, అధికారులు కావచ్చు డిక్లేర్ చేసిన డెత్ ఒకరిది. అండ్ మిగతా 7గురు చికిత్స పొందుతున్నట్టు, అంటే 8. మిగతా వారి పరిస్థితి ఏంటి అనేది ఇప్పటివరకు కూడా ఆచూకీ లేదు. బంధువులందరూ కూడా కర్నూలు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ చుట్టాలు కావచ్చు అండ్ దాంతోపాటు తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అసలు పిల్లలు ఏమైపోయినరు అనే ఒక టెన్షన్లో ఉన్నారు. నిన్న అర్ధరాత్రి జరిగింది. ఇప్పటికీ దాదాపు 12 గంటలు గడుస్తుంది. అయినా ఇప్పటి వరకు మృతదేహాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ప్రయాణికులకు సంబంధించి కావచ్చు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వని పరిస్థితిలో ఉన్నారంటే ఎంత ఫెయిల్యూర్లో ఉన్నారు. ఆ టెన్షన్ పడే వాళ్ళకే తెలుస్తుంది. తమ వాళ్ళు ఒక యాక్సిడెంట్ మనకు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందంటేనే కుటుంబ సభ్యులకే ఇన్ఫర్మేషన్ ఇవ్వంగానే మేఘాల మీద వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పరిగెట్టుకొని వస్తారు. అట్లాంటిది కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తున్న బస్సు దగ్ధమైంది, అగ్నికి ఆహుతయింది, సజీవ దహనమైనరు అందులో ఉండే ప్రయాణికులు. ఇట్లాంటి వార్తలన్నా విన్న తర్వాత వాళ్ళ గుండెలు అదిరిపోతుంది. అయినా కానీ అధికారుల పట్టని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే తెలంగాణ వాళ్ళు 13 మంది ఉండడంతో ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి కూడా వాళ్ళకి ఎక్స్గ్రీషియా ప్రకటించడం జరిగింది. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 లక్షల రూపాయలు, ఇన్ కేస్ ఎవరైనా ప్రాణాలు కోల్పోయి ఉంటే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రీషియా అయితే ప్రకటించారు. అయితే ఎక్స్గ్రీషియా గురించి పక్కన పెడితే ఈ తప్పెవరిది? ప్రైవేట్ ట్రావెల్స్ది. ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి కూడా
అసలు ఫిట్నెస్ ఉందా, పొల్యూషన్ చెక్ రెగ్యులర్గా ఉందా, ఇట్లాంటి వాటితో పాటు అసలుకి ఇంకా ఏం జరిగింది ఆ బస్సులో అనేది కూడా మనం తెలుసుకుందాం. కేవలం ఆ బస్సు ఉండే బైక్ హిట్ చేయడం అండ్ దాంతోపాటు యాక్సిడెంట్ వల్ల బస్సు కిందికి బైక్ వెళ్ళడంతో మాత్రమే జరిగింది. సో ఈ యాక్సిడెంట్ కారణం ఆ టూ వీలర్ మాత్రమే, లేదంటే ఆ డ్రైవర్ మాత్రమే అనుకుంటున్నారు, కానీ ఆ బస్సు కూడా కారణమే. సో అంత దరిద్రంగా ఉందన్నమాట బస్ పరిస్థితి. దానిపైన 1 కాదు 2 కాదు 13 చాలాన్లు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి విషయాలను కూడా మనం మాట్లాడదాం. అయితే మొత్తానికైతే ఒక 13 మంది తెలంగాణ వాళ్ళు కూడా అందులో ప్రయాణిస్తుంటే ఇప్పటివరకు ఆచూకీ తెలియక ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇదే రాష్ట్రంలో ఉండుంటే సో అధికారులు ఎక్కడుంటారు, ఎవరిని కలవాలి అనేది ఒక క్లారిటీ ఉంటుంది. కానీ పక్క రాష్ట్రంలో ఉండడంతో సరిగా ఇన్ఫర్మేషన్ లేక తెలియక యాజమాన్యం పట్టించుకోక నానా అవస్థలు పడుతున్నారు. సో ఒక ఇన్సిడెంట్ జరిగి 12 గంటలుగా వస్తున్నా ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు అంటే ఆ గవర్నమెంట్కి ఎంత ఫెయిల్యూర్ అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది.